ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళు ఏం తినానో వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం చేసిన. డైటీషియన్స్ కూర్చోబెట్టుకోండి. హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దేశంలో ఇంకెక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న ఈ పని చేస్తున్నదా? బాసర ట్రిప్లైటీలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. పురుగుల అన్నం తినడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మహబూబాద్ లోని సోషల్ వెల్ఫేర్ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేటలోని తెలంగాణ గురుకుల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో దాదాపు 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. జగిత్యాల జిల్లా చెంగ్యాంలో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సాలిబండలోని మైనారిటీ బాలిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోలాం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఫిర్జాదిగూడ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అనిత అనే బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మా పాపకు ప్రాబ్లం ఏం లేకున్నది. ఇగో తిండి తినే వల్లనే చనిపోయిందయ్యా. తిండి ప్రాబ్లమే చచ్చిపోయిందయ్యా. మా పిల్లకి ఏం రోగం లేదు.